ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తునందు పవిత్రపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను ప్రతి వారం మీరు నేర్చుకుంటున్నారు. ఈ పరంపరలో ఈరోజు కూడా ఒక చక్కని సంగతిని మనం ఆలోచన చేద్దాం. సహజంగా మనుష్యులలో ఎవరినైనా మనం చూచినప్పుడు వారిలో ఒక వ్యక్తిత్వం కనిపిస్తుంది. దానిని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటారు. ఈ వ్యక్తిత్వం మంచిదిగా ఉన్నప్పుడు మనిషి మంచివాడవుతాడు. ఆ వ్యక్తిత్వం చెడ్డదైనప్పుడు ఆ మనిషి చెడ్డవాడుగా బ్రతుకుతాడు. మనిషిలోని వ్యక్తిత్వం దైవత్వంగా మారితే ఆ మనిషి దేవునిగా బ్రతుకుతాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి కాస్త సమయం పడుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనిషిలో వ్యక్తిత్వం గొప్పదైతే గొప్ప మనిషి అవుతున్నాడు. మనిషిలో వ్యక్తిత్వం చెడిపోయినదైతే చెడ్డవాడవుతున్నాడు. మనిషిలోని వ్యక్తిత్వం వ్యక్తిత్వంగా ఉండిపోకుండా దైవత్వంగా మారితే ఆ మనిషి దేవుని వంటి వాడు అవుతున్నాడు. సమాజంలో అప్పుడప్పుడు మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే, అసలు మన ఊహల కందనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే వారిని ఏమని అనాలనిపిస్తుందో తెలుసా? నిజంగా దేవుడు అని అనాలనిపిస్తుంది. ఏమని అనాలనిపిస్తుంది? దేవుడండి. ఉదాహరణకి ఏదైనా ఒక ఊరిలో ఒక వ్యక్తి తాను సంపాదించినదంతా బేదలకిచ్చేసి తాను రిక్తహస్తాలతో చనిపోయాడు అనుకోండి. తాను చనిపోతున్న ముందు తన వీలునామాలో నా ఆస్తి అంతా ప్రజలకే అని చెప్పి రాసి చనిపోయాడు అనుకోండి. మనుషులందరూ ఆ వ్యక్తిని గురించి ఏమంటారు? చనిపోయినటువంటి ఆ వ్యక్తిని గురించి ఏమంటారు? నిజంగా దేవుడండి అంటారు. దేవుడే ఈ వ్యక్తి రూపంలో దిగివచ్చాడా అన్నట్టుగా ఇతని ప్రవర్తన ఉందండి అంటారు. ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తం అవసరమైనప్పుడు, ఆసుపత్రిలో రక్తం అవసరమైనప్పుడు, వారికి కావలసినటువంటి గ్రూపు రక్తం ఎక్కడ దొరకనప్పుడు ఒక వ్యక్తి వచ్చి చక్కగా మనకి ఆరోగ్యకరమైనటువంటి రక్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ రక్తాన్ని ఇచ్చిన వ్యక్తిని గూర్చి ఏమంటారు? రక్తదాత. ఆ వ్యక్తిని గూర్చి ఏమంటారు? దేవుడిలా వచ్చాడండి అంటారు. అంటారా అనరా? దేవుడిలా వచ్చాడండి అంటే ఆ వ్యక్తిలో ఉన్నది వ్యక్తిత్వం కాదు, దైవత్వం. దైవత్వం. మనము
కడు బీద పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తినడానికి గుప్పెడు మెతుకులు మనకు దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన దగ్గరికి ఎవరైనా వచ్చి పట్టెడు అన్నం పెడితే, మన ఆకలి తీర్చి మనకు కొంత ధనాన్ని ఇచ్చి, ఇదిగో కొద్ది రోజుల పాటు ఈ ధనాన్ని ఉపయోగించుకొని మీరు బ్రతకండి అని చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి మనలను బ్రతికించిన వారిని చూచినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? మనకేమనిపిస్తుంది చెప్పండి? దేవుడు నా యొద్దకు వచ్చాడు, నా ఆకలి తీర్చాడు, నేను బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పాలనిపిస్తుంది. అంటే వచ్చిన ఆ వ్యక్తిలో ఉన్నది వ్యక్తిత్వం కాదు, దైవత్వం. నిజంగా అప్పుడప్పుడు ఎక్కువ మంది ఇలాంటి వారు కనిపించరు. అప్పుడప్పుడు మన జీవిత కాలంలో ఇలాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయా వ్యక్తులలో ఉన్నది వ్యక్తిత్వం కాదు, దైవత్వం అని మనకు అనాలనిపిస్తుంది, అర్థమవుతుంది. ప్రియులారా, మనుషులందరికీ శరీర సంబంధంగా కొన్ని సహాయాలు చేసినప్పుడు, ఆ సహాయాలు చేసినటువంటి వ్యక్తులు దైవములుగా కొనియాడబడుతున్నప్పుడు, వీరిలో ఉన్నది దైవత్వం అనబడుతున్నప్పుడు, సాక్షాత్తు మనిషి ఆత్మనే రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నిజముగా దైవత్వమును కలిగినవాడు కాదా? ఈరోజు లోక సంబంధంగా ఎవరైనా ఒక కొద్దిపాటి సహాయం మనకు చేసినందుకు, ఎందుకు కొద్దిపాటి సహాయం అంటున్నానంటే, ప్రభువు మనకు చేసినటువంటి సహాయంతో పోలిస్తే ఈ సహాయం కొద్దిపాటిదే. మరి శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో, నరకయాతన. ఆ నరకము నుండి తప్పించగలిగినటువంటి ఒక మహాశక్తి ఈ లోకములో శరీరధారిగా జీవించి నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు అని తెలిసినప్పుడు నిజముగా అది గొప్ప సహాయం, సాటిలేని సహాయం, ఏ సహాయముతో పోల్చలేని సహాయం. అది ఆత్మను కాపాడుతున్నాడు ఆయన, అగ్నిలో నుండి ఆత్మను కాపాడుతున్నాడు ఆయన, దాని కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నిజముగా ఆయనలో దైవత్వం ఉన్నది కనుక ఆయన ఈ కార్యక్రమాన్ని చేయగలిగాడు. ఈరోజు లోక సంబంధంగా కొద్దిపాటి సహాయాలు చేసినటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు, వారిలో దైవత్వం ఉన్నది అని మనం అనుకుంటున్నప్పుడు, మన ఆత్మను రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో దైవత్వం పరిపూర్ణముగా ఉన్నదని మనము గ్రహించగలగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయన తన శిష్యులతో ఏమంటున్నారో తెలుసా? నాలో మీరు దేవుణ్ణి చూడండి అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే మనుషులందరూ చేసేటువంటి సహాయం ఒక ఎత్తు అయితే, ఆయన మనుషులకు ఆత్మపరంగా సహాయం చేశారు. మరణంతో ముగిసిపోయేది కాదు నీ జీవితం. మరణం తరువాత కూడా నీ ప్రస్థానం ఉంటుంది, నీ ఉనికి ఉంటుంది ఒక ఆత్మగా. ఆ ఆత్మను కాపాడడానికి ఆయన వచ్చాడు. ఆయనలో దేవుణ్ణి చూడమంటున్నాడు ఆయన. ఆయనలో తండ్రి అయిన దేవుణ్ణి కనుగొనమంటున్నాడు ఆయన. యోహాను సువార్తలో ఈ మాటలను మనం చక్కగా ఆలోచన చేద్దాం. ప్రభువు పలికినటువంటి మాటలు, తన శిష్యులతో ఆయన చెబుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. ప్రభువు తాను వెళ్ళిపోతాను త్వరలో అని తెలియజేస్తున్నప్పుడు శిష్యులు చాలా బాధపడుతున్నారు. మమ్మను విడిచి ప్రభువు వెళ్ళిపోతున్నాడు, ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోతున్నాడు, పరలోకమునకు ఆయన చేర్చుకొని పడతాడు, మా యొద్ద ఇక శరీరధారిగా ఆయన ఉండడు అనేటువంటి విషయం శిష్యులకు అర్థమయ్యేసరికి వారి హృదయాలన్నీ కూడా కలవరపడిపోతున్నాయి. వారు బాధపడిపోతున్నారు. ఎవరైనా ప్రాణ స్నేహితుడు మనతో ఉండి 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 వీడ్కోలు తీసుకుంటాను అంటే అది కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఈ మానవ బ్రతుకులో ఇక నేను మీకు కనిపించను అంటే మనకు ఎంత బాధ కలుగుతుంది. అలాంటిది
తమ ఆత్మీయ జీవితాలను రక్షించి ఆత్మలుగా వారు దేవుని లోకాన్ని చేరుకోవాలనేటువంటి జ్ఞానమును వారికి ప్రబోధించి ఆత్మ జ్ఞానాన్ని వారికి పరిచయం చేసి వారందరినీ దేవుని యొద్దకు నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వారి యొద్ద ఆయన ఉండడు అని వారికి తెలిసేసరికి వారి హృదయాలు ఏమైపోతాయి చెప్పండి? కలవరపడిపోతున్నాయి. అప్పుడు ప్రభువు ఆదరణ కలిగించే ఈ మాటలను తెలియజేస్తున్నారు. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి ఈ సందర్భాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. నన్ను మీరు అర్థం చేసుకుంటే నా తండ్రి కూడా మీకు అర్థమవుతాడని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువులు ఎవరిని చూడాలి? పరలోకమందున్న తండ్రిని చూడాలి. వ్యక్తిత్వం కాదు ఇక్కడ, దైవత్వం. ఒకవేళ వ్యక్తిత్వం అని మీరు అనుకుంటే ఆ వ్యక్తిత్వమే యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ఆయనను పూర్తిగా తెలుసుకుంటే పరలోకమందున్న తండ్రి ఎలా ఉంటాడో అర్థమైపోతుంది. అందుకే ఆయన ఏమంటున్నారు చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే, నన్ను పూర్తిగా తెలుసుకొని ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. పరలోకమందున్న నా తండ్రిని, మీ తండ్రిని, మనందరి తండ్రిని మీరు ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు నన్ను తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను కనుక ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, తెలుసుకున్నారు. తర్వాత ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పటి వరకు పరలోకమందున దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడనేరరు కూడా. దేహంలో ఉన్నప్పుడు ఏ మనిషి దేవుణ్ణి చూడలేడు. మరి మీరు దేవుణ్ణి చూచేటువంటి అవకాశాన్ని నేను కల్పించానంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా కల్పించారు? ఆయనలోని దైవత్వం. ఆయనలోని దైవత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుణ్ణి చూచినట్టే, వారు దేవుణ్ణి తెలుసుకున్నట్టే, వారు దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టే. దేవుడు ఎలా ఉంటాడు అనగానే ఇదిగో ప్రభువులను చూస్తే, ప్రభువును అర్థం చేసుకుంటే దేవుడు ఎలా ఉంటాడో అర్థమవుతుంది. చాలామందికి ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. ఇక దేవుడు ఎలా అర్థమవుతాడు చెప్పండి? మన స్వభాషలో వ్రాయబడినటువంటి ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడమే చాలామందికి కష్టం. పదే పదే చదివినా చాలామందికి అర్థం అవటం లేదు. యేసుక్రీస్తే తండ్రే యేసుక్రీస్తా అని కొందరికి సందేహం. మరికొందరికి యేసుక్రీస్తు ప్రభువు దేవునికి కుమారుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువులో దేవుణ్ణి ఎలా చూడగలం అని కొందరికి సందేహం. ఇక్కడ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనుషులలో ఎవరైతే గొప్పవారుగా మంచి తారాస్థాయికి వెళ్ళి వారు కార్యక్రమాలు చేస్తారో అటువంటి వారిని చూచి ఏమంటున్నారు? దేవుడండి అంటున్నారు. నిజంగా దేవుడండి అంటున్నారు. తనకున్నటువంటి 100 ఎకరాల పొలాన్ని పేదలకు పంచిచ్చేశాడండి, దేవుడండి అంటారు. తనకున్నటువంటి కోట్లాది రూపాయలను పేదలకు పంచిచ్చేశాడండి, దేవుడండి అంటారు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ రక్షించాడు. ప్రాణం పెట్టడం అంటే పాపాత్ముడిగా ప్రాణం పెట్టలేదు, పరిశుద్ధునిగా ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుని యొక్క రక్తం ఎంత విలువైనదో తెలుసా? మనుషుల పాపాలను కడిగి వేసేయటానికి అది అర్హత కలిగినటువంటి రక్తం. మనుషుల పాపములను తీసివేయటానికి, మనుషులను పరిశుద్ధులుగా చేయటానికి అర్హత పొందినటువంటి రక్తం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధుని రక్తం. ప్రాణం చాలామంది పెట్టచ్చు, పాపాత్ములుగా ప్రాణం పెట్టచ్చు. కొంతమంది చూడండి, మనిషి కొరకు మనిషి ప్రాణం పెట్టేటువంటి స్నేహం కూడా కొంతమందిలో ఉంటుంది, ఆ ప్రేమ కూడా కొంతమందిలో ఉంటుంది. నీకోసం నేను ప్రాణం పెడతాను, నీకోసం నా కిడ్నీ ఇచ్చేస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అని అంటుంటూ ఉంటారు. ఇద్దరు పాపాత్ములే, ఇద్దరు అపవిత్రులే, ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టుకున్నా అక్కడ ఒరిగేదేమీ లేదు. కానీ ఒక పరిశుద్ధుడు, పాపము లేనివాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చి తన రక్తాన్ని మన కొరకు
అర్పించాడంటే, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడంటే, తన శరీరాన్ని మన కొరకు విరిచాడంటే అర్థం చేసుకోవాలి, ఆయన దైవత్వంతో నిండిపోయినవాడు. కనుక ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు తండ్రిని చూడాలనుకుంటున్నారు కదా, నన్ను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పై రూపాన్ని కాదు చూడటం, నాలో కూడా మీరు పై రూపాన్ని కాదు చూడటం, నన్ను జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే దేవుడు మీకు అర్థమవుతాడని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఫిలిప్పుకు సందేహం వచ్చింది. సహజంగానే సందేహం వస్తుంది. ఆ సందేహం మనుషులందరికీ కలుగుతుంది గనుక ఆనాడు ఫిలిప్పుకు వచ్చినటువంటి ఆ సందేహాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. మీకు ఆ సందేహం రాకూడదని, ఫిలిప్పుకు వచ్చినట్టుగా మీకు కూడా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని ఫిలిప్పుకు వచ్చినటువంటి సందేహాన్ని, ఆ సందేహ నివృత్తిని కూడా, అంటే ఆ సందేహానికి సమాధానాన్ని కూడా దేవుడు ఇక్కడ పొందుపరిచాడు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు అంతకు మునిపే చెప్పారు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్టే, మీరు నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తండ్రిని మీరు చూచినట్టే, తండ్రిని మీరు అర్థం చేసుకున్నట్టే అని ముందుగానే చెప్పారు, ముందు మాటలలో చెప్పారు. అయినప్పటికీ ఫిలిప్పుకు సందేహం వచ్చింది. ఫిలిప్ అంటున్నాడు, తండ్రిని మాకు కనుపరచుము, తండ్రిని మాకు చూపించు, పరలోకంలో ఉన్న తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించు, మాకు అంతే చాలు అంటున్నాడు ఫిలిప్పు. అప్పుడు ఏమని సమాధానం ఇవ్వబడిందో చూడండి. యేసు, ఫిలిప్పో, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఈరోజే ఏదో ప్రత్యేకంగా కాదు, ఇంతకాలము, గడిచిన కాలమంతా నీ యొద్దే ఉన్నాను. నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నాలో ఏం చూస్తున్నావు? నా వ్యక్తిత్వాన్ని చూస్తున్నావా? నా వ్యక్తిత్వం దైవత్వం అని గ్రహించలేకున్నావా? మనుషులలో ఉండేదైతే సాధారణంగా సహజంగా వ్యక్తిత్వమే, కానీ నాలో ఉన్నది దైవత్వం. నీవెంతకాలము నా యొద్దే ఉన్నావు, నేనెంతకాలము మీ యొద్ద ఉన్నాను. చూసారా? నేనెంతకాలం మీ యొద్ద ఉండెనను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను అర్థం చేసుకుంటే, నాలో నీవు దైవత్వాన్ని చూస్తే, నా క్యారెక్టర్ ఎటువంటిది? గాడ్స్ క్యారెక్టర్ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. నాలో నీవు దైవత్వాన్ని చూడగలిగితే నీవు తండ్రిని చూచినట్టే. మరల ఎందుకు అడుగుతున్నావు తండ్రిని చూపించమని అని ప్రభు అక్కడ మరల ఫిలిప్పుకు సందేహ నివృత్తి చేస్తున్నారు. 10వ వాక్యం నుండి చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? అంటే నేనేదో స్వంతంగా నా అంతట నేనే ఈ క్రియలన్నీ జరిగిస్తున్నానని, ఈ వ్యక్తిత్వం అంతా నాదేనని నీవు అనుకుంటున్నావా? లేదు లేదు, ఈ వ్యక్తిత్వం దేవునిదే అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఇంతకాలం నేను మీ యొద్ద ఉన్నాను, మీరు నా యొద్ద ఉన్నారు, నన్ను మీరు గమనిస్తున్నారు, మరి మరలా తండ్రిని చూపించమంటారేంటి? తండ్రి ప్రత్యేకంగా మరో విధంగా ఉంటాడనుకుంటున్నారా? తండ్రి యొక్క సిద్ధాంతాలు వేరనుకుంటున్నారా? తండ్రి యొక్క సత్య మార్గం వేరనుకుంటున్నారా? లేదు లేదు, తండ్రి మార్గం ఏదో, నా మార్గము అదే. తండ్రి చెప్పినదే నేను నెరవేర్చుచున్నాను, తండ్రి చెప్పమన్నదే నేను చెప్పుచున్నాను, తండ్రి ఆశించినట్టుగా నేను బ్రతుకుతున్నాను. అసలు మీరు నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తే నాలో తండ్రిని చూడొచ్చు, నాలో తండ్రిని చూడొచ్చు అని యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నారండి. ఇంకా ఆయన మాట్లాడుతున్నారు చూడండి. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నేను మీతో చెప్పుచున్నటువంటి మాటలు నా అంతట నేనే చెప్పుచున్న మాటలు కాదు. అంటే నేనిప్పుడు ప్రత్యేకంగా నా ఇష్టానుసారంగా వ్రాసుకుని వచ్చినటువంటి మాటలు మీకు ప్రకటించటం లేదు, అటువంటి క్రియలు నేను చేయటం లేదు. తండ్రి నా యందు నివసించుచు, అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఎవరు నివసిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి యొక్క వ్యక్తిత్వం, అదే దైవత్వం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది దైవత్వం. తండ్రి నా యందు నివసించుచు ఆయన తన క్రియలు నా ద్వారా చేయుచున్నాడు.
అంటే జీవిస్తున్నది పేరుకైతే నేను గాని నాలో ఉన్నది పరలోకమందున్న దేవుడే అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. కనుక నిజంగా ఆ శిష్యులకు ఆ రోజు ఆ విషయం పరిపూర్ణంగా అర్థమైపోయింది. అంటే మేము తండ్రిని చూస్తున్నాం అన్నమాట. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి ఈ దేహంలో ఉన్నప్పుడు ఎలాగూ చూడలేము, ఎప్పటికీ చూడలేము. కానీ ఆ తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకునేటువంటి అవకాశం ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు అనుగ్రహించారని ఎంతగానో సంతోషపడుతున్నారండి ఆ రోజు శిష్యులు. ప్రభువు వివరిస్తున్నప్పుడు వారికి చాలా చక్కగా జ్ఞానం అనుగ్రహింపబడుతున్నప్పుడు వారు ఆనందపడిపోతున్నారు. ఇంత గొప్ప ధన్యత మాకు కలిగింది, పరలోకమందున్న తండ్రి ఎలా ఉంటాడో కనుగొనగలిగేటువంటి భాగ్యం యేసుక్రీస్తు ప్రభువును కనుగొంటే మాకు కలిగింది. ఇదే ఆ రోజు శిష్యులలో ఉన్నటువంటి ఆనందం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు చూడండి, ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రబోధిస్తున్నారు చూడండి. నేటి కాలంలో ఉన్న మనకు కూడా అవసరమైన సంగతులను నాడు శిష్యులకు మాత్రమే కాదు, ఎందుకంటే ఆ రోజు శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువును కల్లారా చూచారు, కనుగొన్నారు, గ్రహించారు. తండ్రిని ఎలా ఉంటాడో తెలుసుకునేటువంటి భాగ్యం ఆ రోజు వారికి కలిగింది. మరి ఈరోజు మా పరిస్థితి ఏంటని మీరు అనుకుంటే, నేను అనుకుంటే, ఇప్పుడు మనకు కూడా అవసరమైన సంగతులని ఆయన అక్కడ ప్రకటిస్తున్నారు. ఆయన ఏదో ఒక కాలానికి సంబంధించిన మాటలు చెప్పడానికి రాలేదు, మనకు కూడా జ్ఞానబోధన చేస్తున్నారు. జాగ్రత్తగా మీరు గమనించగలిగితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. చూడండి, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. మీరందరూ కూడా నమ్మాలి. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. నాలో ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వం కాదు, ఇది దైవత్వం, తండ్రి యొక్క తత్వం అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను చెప్పే మాటలు ఒకవేళ మీరు నమ్మడానికి మీకు ఏమైనా సందేహం ఉంటే, నేను చేస్తున్నటువంటి క్రియలు కూడా తండ్రి క్రియలే, తండ్రి చేయమన్న క్రియలే, తండ్రి చెప్పిన క్రియలే. కనుక లేదా ఒకవేళ మీకు సందేహం ఉంటే, ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇప్పుడు 12వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. మనకు సంబంధించినటువంటి మాటలు ఇవి. మనకు కూడా ప్రభువు తెలియజేస్తున్నారు తండ్రిని కనుగొనేటువంటి అవకాశం. 12వ వాక్యం 14వ అధ్యాయం యోహాను సువార్త. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. యేసుక్రీస్తు ప్రభు తాను చేయుచున్న క్రియలను బట్టి కదా తెలియజేస్తున్నారు, నాలో తండ్రి ఉన్నాడని నమ్మండి అని. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. మరి తండ్రి క్రియలు ఎవరి ద్వారా ప్రత్యక్షమవుతాయి? ఈ భూమి మీద తండ్రి క్రియలు ఇక కనిపించవా? కనిపిస్తాయి. ఎవరి ద్వారా? నా యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా అంటున్నారు ఆయన. ఈరోజు నీవు నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమై తండ్రి క్రియలను జరిగిస్తే పరలోకమందున్న తండ్రి మనలో నివసిస్తాడు. ఇది 100% నిజం. 100% నిజం ఇది. ఎందుకంటే ప్రభువు తెలియజేశారు చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు. యేసుక్రీస్తు ప్రభువు ఏ క్రియలైతే జరిగించారో, ఆయన ఏ ఉద్దేశం మీద లోకానికి వచ్చారు? మనుష్యులను రక్షించటానికి, మనుష్య ఆత్మలను అగ్నిలో నుండి కాపాడటానికి. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ప్రభువు తండ్రి క్రియలు తనలో నెరవేర్చి అక్కడితో ముగించలేదు, ఆయన దానికి కొనసాగింపును కోరుకున్నారు. నా యొక్క జీవితం ఇక్కడతో ముగిసిపోవటానికి వీలు లేదు. నేను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నా లేకున్నా నా యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నంత కాలము తండ్రి క్రియలు జరగాలి అని ప్రభువు కోరుకున్నారు. ఇప్పుడైతే ఆయన పరలోకములో తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. ఆయన వెళ్ళారు చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అన్నారు, వెళ్ళారు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. మరి భూమి మీద శరీరుల మధ్య తండ్రి క్రియలను నెరవేర్చేదెవరు? ఆయన యందు విశ్వాసముంచిన వారు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయాలి, చేస్తాడు.
అని ప్రభువు ఆనాడు పలికారు. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఆ మాటలను నేర్చుకున్న వారమై, ఆ మాటలకు మనలో క్రియారూపమును చూపించిన వారమై, తండ్రి క్రియలను మన ద్వారా నెరవేర్చినట్టయితే, యేసునందు విశ్వాసం ఉంచిన వారమై తండ్రి క్రియలను నెరవేర్చినట్టయితే, మనలో ఈ లోకము తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి, వ్యక్తిత్వాన్ని కాదు, దైవత్వాన్ని చూడాలి మనలో కూడా. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ విధానాన్ని కోరుకున్నారు. చూడండి ఆయన ఏమంటున్నారు చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొప్ప గొప్ప క్రియలను తండ్రి దాచి ఉంచాడు, నిర్ణయించి ఉంచాడు, సంకల్పించి ఉంచాడు, మీలో నెరవేరాలని. ప్రభువు యొక్క మనస్సు మీకు అర్థమవుతుందా? ఆయన వచ్చాడు, ఆయన చేయవలసిన పనిని జరిగించాడు, తనలో తండ్రిని చూపించాడు, తిరిగి పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. ఇప్పుడు మనం వచ్చాం, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత తండ్రి క్రియలను మనలో నెరవేర్చుచు, గొప్ప గొప్ప క్రియలను జరిగించుచు, తండ్రి మన నిమిత్తము గొప్ప క్రియలను ఆయన ఆశిస్తున్నాడు. మరి ఆ క్రియలను చేయవద్దా? ఆ క్రియలను మీరు మరల బలపరచవద్దా? ఆ క్రియలను బ్రతికించవద్దా? నెరవేర్చవద్దా? మీరే నీరసించిపోతే, మీరే క్రియలు లేనివారై నాశనమునకు జారిపోతుంటే పరలోకమందున తండ్రికి ఎంత బాధ చెప్పండి. కనుక అటువంటి వారుగా ఉండటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న తండ్రిని తనలో చూపించినప్పుడు మనము కూడా, శిష్యులు మొదలుకొని అపొస్తలులు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారై పరలోకమందున్న తండ్రిని తమలో చూపించాలన్నది యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ మాటలు చెప్పటంలో ఉద్దేశ్యం ఏంటి? నేను వెళ్ళిన తర్వాత కూడా నా యందు విశ్వాసం ఉంచిన వారు ఇదిగో ఈ తండ్రి క్రియలు చేస్తారు, వీటికంటే గొప్ప క్రియలు చేస్తారు, నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నారు ఆయన. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనలో ఉండాల్సింది ఇప్పుడు వ్యక్తిత్వం కాదు, వ్యక్తిత్వాన్ని దాటి దైవత్వాన్ని మనము కనుపరచాలి. ఈ చుట్టూ ఉన్నటువంటి మనుష్యులకు దైవత్వాన్ని చూపించేటువంటి దేవుని కుమారులుగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఈ క్రియలను మనం జరిగించగలం. ప్రభువు వలె తండ్రిని మనము కూడా కనుపరచగలం. ఒకవేళ యేసును ద్వేషిస్తే ఏమవుతుంది? దానిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. చూడండి 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వాక్యం, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు మాకు యేసుతో పనేంటి, పరలోకమందున్న దేవుడు ఉండగా అనుకుంటున్నారు. ఆ దేవుడే ఏమని శాసించాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును నీవు విశ్వసిస్తేనే నా క్రియలు నీవు చేయగలవు, నీవు నాకు కుమారుడుగా బ్రతకగలవు. ఒకవేళ ప్రభువును నీవు ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే అంటున్నాడు తండ్రి. చూడండి, ఆ మాటలు రాయబడ్డాయి చూడండి. ఒకవేళ ప్రభువుని ఎవరైనా ద్వేషిస్తే, యేసుక్రీస్తును ద్వేషించిన వాడు తండ్రిని ద్వేషించినట్టే, యేసును ప్రేమించిన వాడు తండ్రిని ప్రేమించినట్టే, యేసును చూచినవాడు తండ్రిని చూచినట్టే. ఇదండి పాఠం సారాంశం. అనేక మందికి ఈ విషయం అర్థం కాలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన కుమారుడే. ఆయన కుమారుడు కనుక తండ్రితో సంబంధం లేదని కొంతమంది, దేవుడే కుమారునిగా వచ్చాడని మరికొంతమంది, ఇలా వ్యర్థమైనటువంటి వివాదాలలోనికి వెళ్ళిపోతున్నారు. పరలోకమందున్న తండ్రి యొక్క మనస్సును గ్రహించలేకున్నారు. యేసునందు మనం విశ్వాసం ఉంచితే, తండ్రి చెప్పిన క్రియలను మనం జరిగిస్తే, మనలో పరలోకమందున్న తండ్రిని మనం చూపించగలిగినటువంటి గొప్ప ధన్యులం అవుతా ఉంటే మనం యేసుక్రీస్తు ప్రభు ఆ అవకాశాన్ని మనకు దయచేస్తున్నారండి. అలా కాకుండా యేసును ద్వేషిస్తే తండ్రినే ద్వేషించినట్టండి. తండ్రిని ద్వేషిస్తే ఎక్కడికి వెళతారు? నిత్య నరకాగ్నికి తప్ప.
యేసును ద్వేషించి, తండ్రిని ద్వేషించి ఏమి సాధిస్తారు? నరకములో ఉన్న అగ్నిని తప్ప. కనుక చక్కని నిర్ణయాలు తీసుకొని మంచి ఆలోచనతో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారై తండ్రి క్రియలను మీ ద్వారా నెరవేర్చుటకు పూనుకున్న వారై ఇక మీదట యేసు మార్గంలో మీరందరూ నడుచుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందర్భాన్ని, సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ మార్గమును మాకు అనుగ్రహించి ఆయన ద్వారా మీరు మాకు పరిచయం అయినందుకు మీకు మా కృతజ్ఞతలు తండ్రి. దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమై మీరు మా కొరకు నిర్ణయించిన సత్క్రియలన్నిటినీ జరిగించి మాలో మీ రూపమును కనుపరుచువారముగా మేము ఉండగలుగుటకు, మీ తత్వమును ప్రకటించేవారముగా మేము ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. ప్రభువును ద్వేషిస్తే మిమ్మును ద్వేషించినట్టే అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకొని తండ్రి, అటువంటి తలంపే మేము కలిగి ఉండకుండా ప్రభువును నిత్యము ప్రేమిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ప్రభువు మార్గంలో కొనసాగే భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మమ్మను రక్షించిన వాడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.